ఫస్ట్ డీజిల్ ఫ్యాన్స్ అందరికి బ్యాడ్ న్యూస్ మావా. అదేంటంటే ఇండియా కొత్తగా హైడ్రోజన్ ఇంజిన్స్ లాంచ్ చేసింది అనమాట. హైడ్రోజన్ ఇంజిన్ యూస్ చేసే కొద్ది దేశాల్లో మన ఇండియా కూడా ఒకటైపోయింది అనమాట ఇప్పుడు. కానీ అసలు క్వశ్చన్ ఏంటంటే హైడ్రోజన్ ఇంజిన్ నిజంగానే మన ఫ్యూచరా, లేదా జస్ట్ మనకి కూడా టెక్నాలజీ ఉంది మేము కూడా ముందున్నాం అని చెప్పి చూపించుకోవడానికి జస్ట్ డెమోన్స్ట్రేషన్. సో ఈ వీడియోలో దానికి ఆన్సర్ చెప్తాను. అండ్ దాంతో పాటు హైడ్రోజన్, డీజిల్, ఎలక్ట్రికల్ ఇంజిన్స్ ఇవన్నీ కంపేర్ చేసి చెప్తాను అనమాట. ఇవన్నిట్లో ఏది బెటర్ అని ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతారు. అండ్ మీరు ఏది బెటర్ అనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఈ వీడియో మొత్తం అయ్యేసరికి మీరు పెట్టిన కామెంట్ కరెక్టా కాదో తెలిసిపోతుంది. లైక్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఈ ఇంజిన్ బెటర్ ఆ ఇంజిన్ బెటర్ అనేది జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే, జస్ట్ నాది మాత్రమే. నేను కొన్ని సోర్సెస్ నుండి నాకేమనిపిస్తుందో చెప్తున్నాను అంతే. ఐ మే బి రాంగ్ ఒకవేళ నేను రాంగ్ ఏదైనా చెప్పుంటే బై మిస్టేక్, నాకు కూడా ఏదో ల్యాక్ ఆఫ్ సోర్స్ వల్ల నేను రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే మీరు కూడా కమెంట్స్ లో కరెక్ట్ చేయొచ్చు, నేను నేర్చుకుంటాను. ఫస్ట్ మనకు తెలిసిన ఇంజిన్స్ ఏంటంటే స్టీమ్ ఇంజిన్, ఎప్పుడు అది వదిలేదు, దాని గురించి వదిలేద్దాం. ఇప్పుడు కరెంట్ ఏంటంటే డీజిల్ ఇంజిన్, ఎలక్ట్రికల్ ఇంజిన్ ఈ రెండు టెక్నాలజీస్ తెలుసు మనకు ప్యూర్ గా. ఇప్పుడు థర్డ్ టెక్నాలజీ తెచ్చారు, అదే హైడ్రోజన్ ఇంజిన్. యాక్చువల్లీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ట్రైన్ అనేది ఆల్మోస్ట్ ఎలక్ట్రికల్ కానీ డిఫరెన్స్ ఏంటంటే ఎలక్ట్రిక్ ట్రైన్ ఓహెచ్ నుండి కరెంట్ తీసుకుంటది, హైడ్రోజన్ ట్రైన్ తనకు తానే ప్రొడ్యూస్ చేస్తుంది అంతే తేడా. ఇది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కొత్తగా వచ్చిన వాళ్ళ ఛానల్ మనోజ్ జర్నీ అనమాట. మనం ఈ ఛానల్ రైల్వే రియాలిటీస్ అండ్ నా పర్సనల్ రైల్వే ఎక్స్పీరియన్సెస్ గురించి షేర్ చేసుకుంటాం. అండ్ కొన్ని ప్రిపరేషన్ టిప్స్, నేను గవర్నమెంట్ జాబ్ ఎలా కొట్టాను అనేవి కూడా డిస్కస్ చేస్తాం. మన రెగ్యులర్ ఛానల్ కాదు, కొంచెం అన్ని ఛానల్స్ ఎడ్యుకేషన్ ఛానల్ కొంచెం డిఫరెంట్ గా ఉంటది అనమాట. చాలా వర్తి కంటెంట్ ఉంది ఛానల్, చెక్ చేయండి. అండ్ ఇప్పుడు మెయిన్ విషయానికి వస్తే అసలు హైడ్రోజన్ ఇంజిన్ ఎందుకు ఆల్రెడీ ఎలక్ట్రిక్ లోనే బాగానే రన్ అవుతున్నాయి, ఇన్స్టాలో మంచి హైప్ కూడా ఉంది. అసలు ఎందుకు మనం హైడ్రోజన్ స్విచ్ అవుతున్నాం అనేది డిస్కస్ చేద్దాం. ఒక విషయం చెప్తాను, జస్ట్ ఇమాజిన్ మీరు ఫోన్ ఛార్జింగ్ పెట్టాలి, మీ ఫోన్ ఛార్జర్ ప్లగ్ కనెక్ట్ చేస్తారు, స్విచ్ చేశాక మీ ఫోన్ ఛార్జింగ్ ఎక్కుతుంది. అదే మీ ఫోన్ తనకు తానే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసుకొని తనకు తానే ఛార్జ్ అయితే అసలు ఛార్జింగ్ కొదవే ఉండదు కదా. ఫోన్ లోనే ఒక మినీ పవర్ ప్లాంట్ ఉన్నట్టు సేమ్ అదే హైడ్రోజన్ సెల్ కూడా. హైడ్రోజన్ సెల్ లో హైడ్రోజన్ ఉంటది, ఎయిర్ ఆక్సిజన్ రెండు ఫ్యూయల్ సెల్ లో మిక్స్ అయ్యి రియాక్షన్ జరిగి అవి ఎలక్ట్రిసిటీ, వాటర్, హీట్ ఈ మూడు ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఎలక్ట్రిసిటీ అనేది మోటార్స్ రొటేట్ చేస్తుంది, మోటార్స్ వీల్స్ రొటేట్ చేస్తుంది, వీల్ రొటేషన్ తో ట్రైన్ మూవ్మెంట్ అవుతుంది. ఇంతే సింపుల్ బేసిక్ ఫార్ములా అనమాట, బేసిక్ ప్రిన్సిపల్ ఇది. దీని ఎగ్జాస్ట్ వచ్చేసి వాటర్ వేపర్ జస్ట్ ఆవిరి. అందుకే దీన్ని చాలా మంది జీరో ఎమిషన్ ట్రైన్ అంటున్నారు అనమాట. ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ విషయం అదేంటంటే డీజిల్ ఇంజిన్, హైడ్రోజన్ ఇంజిన్ కంపేర్ చేస్తాను అనమాట. ఫస్ట్ డీజిల్ ఇంజిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే చీఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈజీ రీఫ్యూలింగ్ అనమాట. ఇప్పుడు పడితే మనం ఫ్యూల్ వేసుకోవచ్చు, మొత్తం మన దగ్గర అంతా డీజిల్ ఉంది కాబట్టి. అండ్ థర్డ్ థింగ్ టెక్నాలజీ, డీజిల్ టెక్నాలజీ మన ఇండియాలో ఇప్పటి నుంచి ఉంది, అందరికీ తెలుసు కూడా. సో అది మెయిన్ అడ్వాంటేజ్. అండ్ డిసడ్వాంటేజెస్ వచ్చేసి పొల్యూషన్, CO2 ఎమిషన్ అనమాట. ఇదే కదా మెయిన్, పొల్యూషన్ కోసమే కదా మనం ఎలక్ట్రిఫైడ్ కి వెళ్ళిపోయాము. అండ్ ఇంకోటి ఏంటంటే హై మెయింటెనెన్స్, నాయిస్. నాయిస్ విపరీతంగా వస్తుంది డీజిల్ సౌండ్. అదే ఒక స్టేషన్ లో ఎయిత్ నాచ్ పెట్టి డోర్స్ అన్ని ఓపెన్ చేస్తే దడదడలాడుతుంది హార్ట్. మీలో చాలా మందికి తెలియదు అనమాట, చాలా ఎక్కువ నాయిస్ వస్తుంది. ఒకవేళ రైల్ ఫ్యాన్స్ ఎవరైనా చూస్తుంటే కమెంట్ చేయండి ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్ అనేది. అండ్ ఇప్పుడు హైడ్రోజన్ అడ్వాంటేజెస్ చెప్తాను. అది ఏంటంటే ఆల్మోస్ట్ జీరో లోకల్ ఎమిషన్స్ అనమాట. అండ్ క్వైట్, నాయిస్ కూడా ఎక్కువ ఉండదు. అండ్ పైన OH కూడా అవసరం లేదు, డీజిల్ కూడా అవసరం లేదు అనుకోండి. అండ్ మెయిన్ డిసడ్వాంటేజెస్ వచ్చేసి హైడ్రోజన్ మన దగ్గర తక్కువ ఉందన్నమాట, షార్టేజ్ ఉంది. ఆ షార్టేజ్ ని మనం ఫస్ట్ ఫిల్ చేయాలి. అండ్ ఆ టెక్నాలజీ కూడా మనకు కొత్త, ఆ టెక్నాలజీ అప్గ్రేడ్ చేయడానికి చాలా కొత్త తీసుకురావాలన్నమాట. అండ్ కాస్ట్ వచ్చేసి విపరీతమైన హై, ఫ్యూయల్ సెల్స్ కూడా చాలా హై కాస్ట్ ఉంటాయి. మీరు అడగచ్చు ఇన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కదా, ఎంత బడ్జెట్ ఎక్కువ అయిపోద్ది కదా ఇప్పుడు ఇంకానా, మరి ఎందుకు అప్గ్రేడ్ అవుతున్నాయి. మనం ఈ డికేడ్ లో కానీ రీసెంట్ ఇయర్స్ లో చూసుకుంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది చాలా ఫోకస్ చేస్తున్నారు అనమాట. సో అందుకని ఇవి పొల్యూషన్ తగ్గించడం ఇవన్నిటి కోసమే మనం దీనికి అప్గ్రేడ్ అవుతాం. మెయిన్ థీమ్ అయితే ఇదే, సో అదే మెయిన్ పెట్టుకున్నారు. సో సింపుల్ గా ఎలక్ట్రికల్ వర్సెస్ హైడ్రోజన్ ఏ తోపు అని అడిగితే ఎలక్ట్రికల్ తోపు ఎలక్ట్రికల్ తోపు అంతే. ఎందుకంటే అది కూడా క్వైట్ గానే ఉంటది, మరి డీజిల్ అంత సౌండ్ చేయదు. ఆల్రెడీ ఇండియా మొత్తం ఎలక్ట్రిఫైడ్ అయిపోయి ఎక్కడో కొన్ని ప్లేసెస్ లో అవ్వలేదు అంతే. సో ఆ స్మూత్ రన్ మీకు తెలుసు WAP7 గురించి. సో ఇవన్నీ ఉన్నాయి, ఆల్రెడీ టెక్నాలజీ కూడా మన దగ్గర ఉంది, మన వాళ్ళు అలవాటు పడిపోయారు, అందరికి నచ్చింది, పొల్యూషన్ కూడా ఎక్కువ ఉండదు. సో మరి ఎందుకు హైడ్రోజన్ అని అంటే మెయిన్ డీజిల్ మనం ఎక్కడెక్కడ వాడతాం మీరు ఒకసారి గమనించాలి. OH ఎక్కడెక్కడ లేదో అలాంటి దగ్గర, లేదా ఏదో ఒక రోజులో 2-3 ట్రైన్లు రన్ అయ్యే ప్లేసెస్ లో డీజిల్ వాడతారు. సో అలాంటి ప్లేసెస్ లో హైడ్రోజన్ మనం రీప్లేస్ చేయగలిగితే మనం అలాంటి ప్లేసెస్ లో కూడా కంప్లీట్లీ మనం పొల్యూషన్ లేకుండా చేయొచ్చు అనమాట. సో హైడ్రోజన్ మన ఫ్యూచర్ అని మీరు అడిగితే
ఎస్ మామ, అదే మన ఫ్యూచర్. కానీ అది ఎలక్ట్రికల్ ని ఎప్పుడు రీప్లేస్ చేయదు, డీజిల్ ని మాత్రమే రీప్లేస్ చేస్తది. ఆల్రెడీ మొత్తం ఓహెచ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఓహెచ్ ఉన్న ప్రతి దగ్గర ఎలక్ట్రిక్ పరిగెడుతుంది. అది మోర్ ఎఫెక్టివ్ అన్నమాట హైడ్రోజన్ డీజిల్ కన్నా. ఎక్కడైతే ఓహెచ్ లేదు కొన్ని రిమోట్ లొకేషన్స్ లైక్ ఘాట్ లొకేషన్స్ మిగతా కొన్ని ప్లేసెస్ లో అక్కడ మాత్రమే హైడ్రోజన్ తో రీప్లేస్ చేస్తారనమాట. పొల్యూషన్ తగ్గించడానికి ఇది ఒక మంచి చాయిస్ అని చెప్పుకోవాలి. నాకైతే ఈ టెక్నాలజీ ఇంకా బాగా ఇంప్రూవ్ అయ్యి అన్ని జోన్స్ లోని ట్రైన్స్ వస్తే నాకు కూడా ఈ హైడ్రోజన్ ఇంజిన్స్ లో ట్రైనింగ్ ఇస్తే బాగుంటది అని అనిపిస్తుంది అనమాట. కొంచెం మామ మీకేమనిపిస్తుందో కమెంట్ చేయడం మర్చిపోద్దు. ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారంటే మీకు నచ్చే ఉంటది, లైక్ కొట్టడం మర్చిపోద్దు. మామ మన ఛానల్ ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ చేస్తాను. మామ మనం రైల్వే ప్రిపరేషన్ వీడియోస్, ఆస్పిరెంట్ స్ట్రగుల్స్ అండ్ రియాలిటీస్, రైల్వే జాబ్ ఎలా ఉంటది అనే రియాలిటీస్, నా ఎక్స్పీరియన్సెస్ తో పాటు ఇలాంటివి ఏదైనా కొంచెం ఇంట్రెస్టింగ్ విషయాలు రైల్వేకి రిలేటెడ్ వస్తే షేర్ చేస్తాను. సో ఆ వీడియోస్ మీకు రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంతే. సో పేరు గుర్తుంది కదా, మనోజ్ జర్నీ. సైనింగ్ ఆఫ్.